ఇండియన్స్ బ్యాంకాక్ వెళ్తే ఫుడ్ కోసం పడే తిప్పలు ఇంత అంతా కాదు. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఉప్పు కారాలు ఉండవు కదా, అసలు ఒక టైప్ ఆఫ్ సాస్ వేస్తారు ప్రతి డిష్లో ఉంటుంది. లాస్ట్కి కేఎఫ్సి చికెన్లో కూడా ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఏం తినాలి అని మొత్తం వెతికి ఇంకా ఏమీ కనిపించలేక బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కొని రూమ్కి వెళ్తుంటే కరెక్ట్గా హోటల్ ముందు ఇలా బండి పెట్టుకొని ఎగ్ రోటీ వేస్తుంది అనమాట. చూడగానే అసలు మా కోసమే పెట్టినట్టు అనిపించింది అనమాట. పక్కా ట్రై చేద్దామని వెళ్ళాము. యాక్చువల్గా ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి బనానాతో చేస్తారంట. సో ఆ రిస్క్ మేము తీసుకోదలుచుకోలేదు. సో మేము ఎగ్ రోటీనే అడిగామని. ఈ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముందే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి దాంట్లోనే బటర్ వేసి కాసేపు దాన్ని కాగనిస్తారు. ఈ లోపల ఇలా సాగదీసిన నాన్ లాగా రోటీ ఉంది కదా, దాన్ని దాంట్లో వేసి ఎగ్ మంచిగా మిక్స్ చేసి దాంట్లో పెప్పర్ అండ్ సాల్ట్ కూడా వేసిందనమాట. సో మొత్తం ఆ ఎగ్ దాంతో పాటే ఆ చపాతీని అలా ఫోల్డ్ చేసేసింది లైక్ 4 సైడ్స్. అది కాలేలోపు ఇంకొకటి ప్రిపేర్ చేసింది. చపాతీని కూడా బొబ్బట్టుని సాగదీసినట్టు చేతికి ఆయిల్ అది రాసుకొని బాగా సాగదీసారనమాట. దాని మీద మళ్ళీ ఎగ్ వేసి సేమ్ ఇలానే ఫోల్డ్ చేసి 2 ప్రిపేర్ చేసేసింది అనమాట. ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫైనలీ 2 రోస్ట్ అయిపోయాయి నీట్గా. తర్వాత దాన్ని ఒక బటర్ పేపర్ మీద పెట్టి ఆ 2 కొంచెం ఫ్రాంకీ లాగా ఫోల్డ్ చేసిందనమాట. ఫోల్డ్ చేసి దాన్ని పీసెస్ లాగా కట్ చేసింది, ఈక్వల్ పీసెస్ లాగా స్క్వేర్ షేప్లో ఉన్నాయి. ఆ స్క్వేర్ షేప్ కింద కట్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ కొంచెం స్వీట్ క్రీమ్ టైప్ ఏదో వేసిందనమాట. అలానే దాని పనంగా ఇచ్చేసిందనమాట. అసలు చాలా చాలా బాగుంది టేస్ట్. చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్ తిన్న ఫీలింగ్ వచ్చింది. ఇది ఎక్కడ అంటే ప్లేస్ వచ్చేసి గ్లో పటాయా హోటల్ ఉంటుంది. ఆ హోటల్ కిందనే సైడ్ ఒక గల్లీ లాగా ఉంటుంది అనమాట. ఆ గల్లీకి స్టార్టింగ్లో పెట్టుకొని ఉంటుంది ఈ బండి. రోజు 4 PM to 10 PM అవైలబుల్ ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ పటాయా విజిట్ చేసి మాలాగా ఫుడ్ తిప్పలు పడుతుంటే మాత్రం ఈ ప్లేస్ పక్కా విజిట్ చేయండి. కాస్ట్ కూడా వచ్చేసి తక్కువే, 40 బాట్. 2 రోల్స్ తింటే కడుపు నిండిపోతుంది. అండ్ ట్రస్ట్ మీ, టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంది. మనం ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడొచ్చు. ఒకవేళ మీరు బ్యాంకాక్ ఆర్ పటాయా విజిట్ చేసి ఉంటే మీ ఫుడ్ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మోర్ కంటెంట్ అండ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధ్యాస్ వరల్డ్కి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది చూడండి, అది క్లిక్ చేసుకోండి. సో మా కంటెంట్ అండ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి.